అంటే నేను అడగానే నీకు ఎక్కలేని కష్టాలు గుర్తొస్తాయా? ఈ మంత్ కరెంట్ బిల్ ఎక్కువ వచ్చింది, ఈ మంత్ ఖర్చులు ఎక్కువ ఉన్నాయి, ఈ మంత్ ఇంకా శాలరీ క్రెడిట్ అవ్వలేదు. అరే గమ్మత్ మాట్లాడుతావు, పైసలు లేకుంటే ఏంటి తెచ్చేయాలి? మరి అదే ఊరంతా అడగగానే డబ్బులు బాగానే పంచి పెడతావు. నో చేసి తీ, ఫోన్ తీ. ఎవరెవరికి డబ్బులు ఇచ్చావో ఇప్పుడు ఫోన్ చేసి వసూలు చేసి నాకు ఇవ్వు. ఈ నెల నడిమిట్లు అడితే ఏం బాగుంటుంది? ఫస్ట్ వీక్లో అడుగుతా, అప్పుడు అందరికి జీతాలు కూడా వస్తాయి కదా. నో, సమస్య లేదు. ఇప్పుడు రైట్ నౌ కాల్ చేసి అడుగు. నాకు డబ్బులు చాలా అర్జెంట్ ఉన్నాయి. నా పైసలు ఎప్పుడు రిటర్న్ చేస్తావు? అరే సాలేగా, తీసుకునేటప్పుడేమో అడ్డమైన మాటలు చెప్పి తీసుకున్నావు, ఇప్పుడు ఇచ్చేటప్పుడు నొప్పిందిరా. కట్ చేయి, ఫోన్ కట్ చేయి. ఏమైంది? నిన్ను డబ్బులు వసూలు చేయమన్నా, తిట్టమని లేదు. నేనెవరిని తిట్టినా? ఇప్పుడే ఏదో బ్యాడ్ వర్డ్ యూజ్ చేస్తావు కదా. సాలేగాని సాలేగా అనకపోతే ఇంకేమంటారు? అంటే ఇప్పుడు నువ్వు ఎవరికి కాల్ చేసావు? నా బొమ్మరిదికి, అదే నీ తమ్మునికి. తమ్ముడు కూడా డబ్బులు తీసుకున్నాడా? ఆడే అందరికన్నా ఎక్కువ తీసుకున్నాడు. అయితే మాత్రం ఇలా నెల మధ్యలో అడిగేస్తావా? పాపం, వాడు మాత్రం ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు? ఒరే తమ్ముడు, బావగారి దగ్గర డబ్బులు తీసుకున్నావా? ఎంత? 85,000 ఏం లెక్కరా? సరే, ఇంకో 15,000 ట్రాన్స్ఫర్ చేయిస్తా. రౌండ్ ఫిగర్ 1,00,000 అవుతుంది. చూడ్డానికి కూడా బాగుంటుంది. కంగారేం లేదు, నీకు అరేంజ్ అయినప్పుడే రిటర్న్ ఇద్దు గాని. ఉంటారా? వాడికో 15,000 ట్రాన్స్ఫర్ చెయ్యి. ఆయనకి అవసరం లేకున్నా అడిగి మరి పైసలు ఇస్తున్నావేంది? నీకు తమ్ముడు అనగానే ఎక్కడలేని ప్రేమ ఉట్టుకొస్తుందా? ట్రాన్స్ఫర్ చేసి. నేను ఒక్కొక్కసారి చూస్తే మస్తు కోపం వస్తుంది కోపమి. అవునా? నన్ను చూస్తే అంత కోపం వస్తుందా? అయితే మరి నన్ను ఇంట్లో నుంచి గెంటేయచ్చు కదా. నాతో రోజు రోజుకి టెన్షన్ లేకుండా విముక్తి కలుగుతుంది, హాయిగా ఉండొచ్చు. అబ్బా, నువ్వు ఎల్లగొడితే పోయే టైపా? పోను. ఎందుకు పోతాను? మరి ఎందుకు అడిగినావు? నువ్వేం చేయవని తెలుసు కదా. నిన్ను ఛాలెంజ్ చేయాలంటే మజా వస్తుంది. నువ్వు నన్ను ఒక రోజు మెంటలో చేసేస్తావే.